సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో. చాలామంది అడిగారు ఈ టాపిక్ మీద ఒక వీడియో చేయండి అని చెప్పేసి. చాలామంది కాల్స్ చేసి కానివ్వండి, యూట్యూబ్ కామెంట్స్ ద్వారా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ చేసి కానివ్వండి, ట్విట్టర్ ద్వారా కానివ్వండి, ఓవరాల్గా కొన్ని ముఖ్యమైన పాయింట్ల గురించి మీరు ఒక వీడియో చేయండి. ఈ అన్ని అంశాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ సార్కి కూడా తెలిసే విధంగా, అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారుల విచిత్ర నిర్ణయాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులకు కూడా తెలిసే విధంగా ఈ అంశాలని తెలియచేయండి అని చెప్పేసి మెయిన్గా డిఎస్సి అభ్యర్థుల డిమాండ్స్ ఇవి. ఇది ఒక వీడియో కాదు, లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థుల గొంతుకై మీకు వినబడుతూ ఉంది. ఈ అన్ని అంశాలని కూడా మీరు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు, ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. పర్సంటేజీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకునే పాయింట్ వచ్చేసరికి పర్సంటేజెస్కి సంబంధించి ఈరోజు మీరు ఈనాడు వేదికగా ఒక ఆర్టికల్ని అయితే పబ్లిష్ చేశారు. ఈరోజు ఈనాడు వేదికగా ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది. అదేంటయ్యా అంటే 2011కు ముందు 40% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి 40% అని, ఓసీ క్యాండిడేట్లకి 45% అని, అదేవిధంగా 2011 తర్వాత ఓసీ క్యాండిడేట్లకి 50% అని, రిజర్వేషన్ క్యాండిడేట్లకు సంబంధించి 45% అని చెప్తూ ఉన్నారు. ఈ ఆర్టికల్ని చూసి చాలామంది ఈ రోజున ఆందోళన చెందుతూ ఉన్నారు. బిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేయడానికి, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేయడానికి ఎందుకు మీరు అవకాశం కల్పించారు? ఎందుకు మీరు డిఎడ్ కోర్సులకి, బిఎడ్ కోర్సులకి అప్పట్లో పర్సంటేజీలు పెట్టకుండా మీరు డిఎడ్ కోర్సులు చేయడానికి, బిఎడ్ కోర్సులు చేయడానికి అవకాశం కల్పించారు? ఈ రోజున మీరు చెప్తూ ఉన్నారు ఏమనయ్యా అంటే 2011కు ముందు ఎవరైతే 2011కు ముందు ఓసీ క్యాండిడేట్లకి 45% అని, బీసీ క్యాండిడేట్లకి, ఎస్సీ క్యాండిడేట్లకి, ఎస్టీ క్యాండిడేట్లకి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకి 2011 తర్వాత ఓసీ క్యాండిడేట్లకి 50% అని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు సంబంధించి 45% అని, ఈ నిబంధనలు డిఎడ్ కోర్సులు, బిఎడ్ కోర్సులకి ఎంట్రన్స్ జరిగేటప్పుడు ఏమయ్యాయి? ఎంట్రన్స్ పరీక్ష జరిగేటప్పుడు డిఎడ్ కోర్సులోకి ఎంటర్ అయ్యే ముందు ఈ నిబంధనలు మీరు ఎందుకు పెట్టలేదు? ఆనాడున 2013వ సంవత్సరంలో డిగ్రీలో 42% మార్కులు ఉన్న వారికి కూడా మీరు బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఒకసారి రికార్డ్స్ అన్నీ కూడా తిరగేయండి. బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేయడానికి 42% ఉన్న డిగ్రీలో అవకాశం ఇచ్చారు. మీరు పెట్టిన నార్మలైజేషన్ విధానం వల్ల, ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టకపోవడం వల్ల, లక్ అనేది వాళ్ళకి లేకపోవడం వల్ల, వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ కాకపోవడం వల్ల వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోయారు. ఈ రోజున ఆ ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిగ్రీలో 42%, 43%, ఈ విధంగా డిగ్రీలో పర్సంటేజ్ ఉన్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 72 మార్కులు, 73 మార్కుల్లో పాయింట్స్లో మిస్ చేసుకున్నారు జాబ్ అనేది. ఓకే, ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు కదా, చదువుకుందాం, ఈ డిఎస్సిలోనైనా కొలువు సాధించుకుందామంటే మీరు ఈ రోజున నోట్లో మట్టి కొట్టే విధంగా ఏం చెప్తున్నారయ్యా అంటే 2011 తర్వాత ఓసీ క్యాండిడేట్లకి 50% ఉండాలి, రిజర్వేషన్ క్యాండిడేట్లకి 45% ఉండాలని కొత్త నిబంధనలు అయితే తీసుకొస్తూ ఉన్నారు. మరి ఆ రోజున మీరు ఎందుకు నిబంధనలు పెట్టలేదు? డిఎడ్ కోర్స్ చేసేటప్పుడు, బిఎడ్ కోర్స్ చేసేటప్పుడు గతంలోనే ఓసీ క్యాండిడేట్లు 50% ఉండాలి, లేదంటే రాకండి, బీసీ క్యాండిడేట్లు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అభ్యర్థులు అందరూ కూడా 45% ఉంటేనే కోర్సులు చేయండి అనే నిబంధన మీరు ఎందుకు పెట్టలేదు? ఈ రోజున మీరు ఆ నిబంధన పెట్టకపోవడం వల్ల కొన్ని వందల మంది అభ్యర్థులు తమ జీవితాలనే కోల్పోతున్నారు. ఈ రోజున తమ జీవితాలని కోల్పోయే విధంగా మీ విచిత్రమైన నిర్ణయాలు. 40% నుంచి 45%కి పొడిగిస్తే ఇప్పుడు నాణ్యమైన క్యాండిడేట్స్ బయటకు వచ్చేస్తారన్న మీ ఉద్దేశం? నాణ్యమైన క్యాండిడేట్లు బయటకు వస్తారన్న మీ ఉద్దేశం? అంటే టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ రాసి, డిఎస్సి రాసి వాళ్ళకి ఏదైనా సామర్థ్యం ఉంటే, వాళ్ళకి టాలెంట్ ఉంటే, వాళ్ళు ప్రతిభావంతులు అయితే వాళ్ళు కదా సెలెక్ట్ అవుతారు డిఎస్సికి సంబంధించి. మీరు ఇక్కడే పర్సంటేజీలని విచిత్ర నిర్ణయాలు ఏమిటి ఈ రోజున? ఇక
ఇక్కడ మీరు డిఎడ్ కోర్స్ చేయడానికి బిఎడ్ కోర్స్ చేయడానికి ఆ రోజున ఎటువంటి నిబంధనలు పెట్టకుండా ఈనాడు మీరు పర్సంటేజీకి సంబంధించిన నిబంధనలు పెట్టడంపై చాలామంది అభ్యర్థులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. చాలామంది అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటి వరకు ఏ విధంగా టెట్కి సంబంధించిన అర్హతలు పర్సంటేజీలు ఉన్నాయో పర్సంటేజీల విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ డిఎడ్ బిఎడ్ క్యాండిడేట్లు నష్టపోయే నిర్ణయాలు తీసుకున్నారంటే ఆ ప్రభావం చాలా తీవ్ర స్థాయిలో మీ పైన పడుతుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పర్సంటేజీలు మార్చేస్తే ఏదో జరిగిపోతుందనే భ్రమలోంచి బయటకు రండి. దమ్మున్న అభ్యర్థులే టెట్లో నిలబడతారు, డిఎస్సిలో నిలబడతారు. డిఎడ్ కోర్సులు బిఎడ్ కోర్సులు ఎందుకు పనికిరావు ఈ రోజున? చాలామంది డిఎడ్ సర్టిఫికెట్లు బిఎడ్ సర్టిఫికెట్లు ఓకే, ఎవరి ప్రతాపం ఏంటనేది డిఎస్సిలో చూసుకుంటారు. దయచేసి ఈ విచిత్ర నిర్ణయాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఓకే, ఫస్ట్ పాయింట్ అయితే ఇది. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలా, ఇది మెయిన్ అంశం. ఒకే జిల్లా ఒకే పేపర్లో మీరు పరీక్ష ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? పక్క రాష్ట్రమైన తెలంగాణ చూడండి, ఆఫ్టర్ ఆల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలనే 4 జిల్లాలకి ఒక పేపర్లో టెట్ పరీక్ష కండక్ట్ చేస్తున్నారు. ఓకే, పెద్ద జిల్లాల 3 జిల్లాలకు కలిపి ఒక పేపర్లో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. అదే చిన్న జిల్లాల 5 జిల్లాలకు కలిపి ఒక పేపర్లో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ టెట్ పరీక్షనే ఒకే జిల్లా ఒకే పేపర్లో నిర్వహించగలుగుతున్నారు ఎవరు? మన పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో. మనం ఏం చేస్తున్నాం? 10 పేపర్లు ఇస్తాం, లక్కు అనేదానికి గేట్ ఓపెన్ చేస్తాం. నీకు ఈ పేపర్ వచ్చిందా, నీ దురదృష్టం. నీకు ఈ పేపర్ వచ్చిందా, నువ్వు అదృష్టవంతుడు, నీకు 4 మార్కులు కలుపుతాం, నీకు 3 మార్కులే కలుపుతాం, నీకు అర మార్కే కలుపుతాం, నీకు మార్కులే కలపం. ఏంటిది? లక్కి అవకాశం ఏంటి? ఈ రోజున 2025 డిఎస్సిలో 20% క్యాండిడేట్స్ లక్ అనేది లేకపోవడం వల్ల, మీరు పెట్టిన విచిత్రమైన నిర్ణయం వల్ల, నార్మలైజేషన్ విధానం వల్ల 10 పేపర్లలో పరీక్ష నిర్వహించడం వలన కొన్ని వందల మంది ఉద్యోగాలను కోల్పోయారు. 20% లక్ అనేది అక్కడ యాడ్ అయ్యింది. 80% హార్డ్ వర్క్ ఉండి 20% లక్ లేకపోవడం వల్ల కొన్ని వందల మంది ఉద్యోగాలను కోల్పోయారు. అంటే 4.9 మార్కులు మీరు యాడ్ చేశారు. కొన్ని సెషన్లలో 4.9 అంటే సుమారుగా 5 మార్కులు యాడ్ చేశారు. 5 మార్కులు అంటే సుమారుగా 10 బిట్లు. 10 బిట్లు యాడ్ చేస్తే అక్కడ 1 మార్కు కూడా మార్కులు యాడ్ కాని వాళ్ళు అక్కడే ఆగిపోయి వాళ్ళ ఉద్యోగాన్ని కోల్పోయారు. వాళ్ళు కూడా ఈ 4.9 మార్క్స్ యాడ్ అయిన సెషన్లో పరీక్ష రాయాలని కోరుకుంటారు కదా, వాళ్ళు కూడా అదే సెషన్లో పరీక్ష రాయాలని చెప్పేసి అనుకుంటారు కదా. అంటే ఆ సెషన్లో, అంటే మార్కులు పెరిగిన సెషన్లో వీళ్ళకి పరీక్ష రాకపోవటం వీళ్ళ దురదృష్టమా, వీళ్ళకి లక్కు లేకపోవటమా? పోటీ పరీక్ష అనేది సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉండాలి కానీ లక్కుల్ని పరీక్షించే విధంగా ఉంటుందా? ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఏ విధంగా టెట్కి కూడా ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు కోరుకుంటూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలి. 10 సెషన్లు పెట్టకూడదు, ఒకే పేపర్ పెట్టాలి. మీకు ఆన్లైన్లో నిర్వహించే సామర్థ్యం క్యాపబిలిటీ లేకపోతే ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహించండి. డిఎస్సికి సంబంధించి లక్కు అనే దానికి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు. ఓకే, అందరూ కోరుకునే అంశం ఇది. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి. లక్కు లేకపోతే డిఎస్సిలో ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా మార్కులు కలిసే సెషన్ ఏదైతే ఉందో, కష్టమైన పేపర్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరు కూడా కష్టమైన పేపర్నే రాయాలని కోరుకుంటారు కదా. వేరే వాడికి కష్టమైన పేపర్ వీడికి ఈజీ అయ్యి ఉండొచ్చు కదా, అంటే వాడికి కష్టమైన పేపర్ వీడికి ఈజీ అయ్యి ఉండొచ్చు కదా, వీళ్ళు గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు కదా. ఈ రకంగా మీరు ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టకపోవడం వల్ల కొన్ని వందల మంది వాళ్ళ జీవితాలని కోల్పోయారు. మళ్ళీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రిపీట్ చేయొద్దు. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టండి. ఇది టెట్ నుంచి అమలు చేయాలని చెప్పేసి లక్షలాది మంది కోరుకుంటూ ఉన్నారు. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా 2 చేతులతో మీకు మొక్కుతూ ఉన్నారు. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి, ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. వయస్సు, అర్హత వయస్సు విషయంలో ఓసీ క్యాండిడేట్లకి 44 సంవత్సరాల కింద ఉంది. ఈ 44 సంవత్సరాల కింద ఉన్న ఓసీ అభ్యర్థుల వయోపరిమితి ఏదైతే ఉందో దీన్ని 47 నుంచి 49 సంవత్సరాలకి ఓసీ క్యాండిడేట్లకి పొడిగించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నారు. వయోపరిమితిని కూడా పొడిగించవలసిన అవసరం అయితే ఉంది. దాంతోపాటుగా
ఎవరైతే బయాలజీ క్యాండిడేట్స్ ఉన్నారో బయాలజీ క్యాండిడేట్స్కి టెట్లో 30 మార్క్స్ గణితం అనేది ఉండడం వల్ల అక్కడ మార్కులు అనేవి కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది. అందువల్ల బయాలజీ క్యాండిడేట్లకు సంబంధించి టెట్లో గణితాన్ని తీసివేసి 30 మార్కులు అంటే 60 మార్కులు కూడా సోషల్ అభ్యర్థులకి ఏ విధంగా 60 మార్కులు సోషల్ రావడం జరుగుతుందో కోర్ సబ్జెక్టుకి సంబంధించి, తెలుగు వాళ్ళకి 60 మార్కులు ఏ విధంగా తెలుగు రావడం జరుగుతుందో, ఇంగ్లీష్ వాళ్ళకి 60 ప్రశ్నలు 60 మార్కులు ఏ విధంగా కోర్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ రావడం జరుగుతుందో, హిందీ వాళ్ళకి హిందీ రావడం జరుగుతుందో, బయాలజీ వాళ్ళకి కూడా 60 ప్రశ్నలు 60 మార్కులు బయాలజీ కంటెంట్ కోర్ సబ్జెక్ట్ నుంచి రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నారు. 60 మార్కులు 60 ప్రశ్నలు అనేవి బయాలజీ సబ్జెక్టుకి సంబంధించి మాత్రమే రావాలని చెప్పేసి కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దయచేసి కొత్త విధానాలను తీసుకురాకండి. కొత్త విధానాలను తీసుకొచ్చి అభ్యర్థుల జీవితాలతో ఆడుకోవద్దు. మెయిన్ పాయింట్లు ఇవి. ఒకే జిల్లా ఒకే పేపర్ పరీక్ష నిర్వహించండి. పర్సంటేజీలు అంటూ కొత్త గందరగోళాలని కావాలని క్రియేట్ చేయకండి. పర్సంటేజీల గందరగోళాన్ని మీరు కావాలని క్రియేట్ చేయకండి. ఇప్పటి వరకు డిఎడ్ కోర్సులు చేయడానికి బిఎడ్ కోర్సులు చేయడానికి మీరు ఏ పర్సంటేజీలు పెట్టారు? అప్పుడు ఏ పర్సంటేజీలు లేకుండా డిఎడ్ బిఎడ్ కోర్సులకు అవకాశం కల్పించి గత 2025 డిఎస్సికి సహితం మీరు అవకాశం కల్పించి ఈ రోజున పర్సంటేజీ లేదని చెప్పేసి వాళ్ళ గొంతు నొక్కేయటం అనేది ఏమాత్రం సరికాదు. అభ్యర్థులకి టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే టెట్లో కానీ డిఎస్సిలో కానీ నిలబడతారు. నిలబడిన అభ్యర్థులు మాత్రమే డిఎస్సిలో కొలువు సాధించుకుంటారు. 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు ప్రిపరేషన్ చేసిన స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు చాలామంది ఉన్నారు. 2013లో డిగ్రీ పర్సంటేజీ కేవలం అప్పట్లో 42%, 43% రావడం పెద్ద గగనంగా ఉండేది. ఈ రోజున సాంకేతికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం వల్ల పర్సంటేజీలు అనేవి బాగా పెరిగాయి. గత 2012లోను 13లోను 14 సంవత్సరాల్లో డిగ్రీ కోర్సులు చేసిన వాళ్ళకి సంబంధించి భారీగా ఏం పర్సంటేజీలు లేవు. వాళ్ళకి కేవలం 42, 43, 44 ఈ రకంగానే పర్సంటేజీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా గత డిఎస్సి 2025లో పోరాడి ఓడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ డిఎస్సికి సంబంధించి చాలా కసిగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు పర్సంటేజీల అంశం తెచ్చి వాళ్ళ గొంతు నొక్కేశారంటే మాత్రం కాబట్టి దయచేసి ఆ పర్సంటేజీల జోలికి వెళ్ళకండి. ఇప్పటి వరకు ఏ విధంగా పర్సంటేజీలు ఉన్నాయో వాటిని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి లక్షలాది మంది అయితే కోరుకుంటూ ఉన్నారు. వేలాది మంది అయితే మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అర్హత వయస్సుని 44 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాలకి పొడిగించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. తెలంగాణలో కూడా వయోపరిమితిని పొడిగించారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా జీవోని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటుగా బయాలజీ వాళ్ళకి సంబంధించి గణితం తీసేయాలనే ఒక డిమాండ్ను కూడా మెయిన్గా మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. మెయిన్గా అభ్యర్థులు కోరుకునేది ఒకే జిల్లా ఒకే పేపర్. ఈ ఒకే జిల్లా ఒకే పేపర్ ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్వహించి తీరాల్సిందే. లేదా మందికి తీవ్ర అన్యాయం అయితే జరుగుతుంది. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కూడా మెయిన్గా అభ్యర్థిస్తూ ఉన్నారు. ఈ ప్రధానమైన అంశాలపై మీరు దృష్టి పెడతారని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మీరు ఈ అంశాలని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా మాకు వచ్చినట్లు మాకు నచ్చినట్లు మేము చేసుకుంటాం, మేము ఇంతే, మేము మారం, తర్వాత అభ్యర్థులు ఏం చేయాలనేది వాళ్ళందరికీ కూడా చాలా క్లారిటీగానే ఉంటారు ప్రతి ఒక్కరు. ఈ వీడియోని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ట్యాగ్ చేస్తాను. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో కూడా ట్వీట్ పెడతాను. మీరు కూడా దాన్ని రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అనే ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి రీట్వీట్ చేయండి. దీనికి సంబంధించిన అంశాలు రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు రీట్వీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మీకు అందుతూనే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. ధన్యవాదాలు.